హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇద్దరికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. క్లాస్లో టీచర్ ఇంగ్లీష్ చదవమంటే తడుముకొని చదివేవాళ్ళు. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. మాట్లాడడం అస్సలే రాదు. ఇంట్లో ఉన్నప్పుడు క్లాస్లో ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని ఏదో ఆలోచించుకుని వెళ్ళేవాళ్ళు. కానీ క్లాస్లో మాత్రం నోరు పెగలేదు కాదు. వాళ్ళకి అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి ఇంగ్లీష్ రాదని క్లాస్లో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళని హేళన చేసేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వచ్చింది. ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఉంటుంది. వాళ్ళకి కరెక్ట్గా 21 రోజుల టైం ఉంది. ఇద్దరు ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. స్టూడెంట్ నెంబర్ 1 ముందుగా గ్రామర్ నేర్చుకుని తర్వాత డిక్షనరీలో వర్డ్స్ నేర్చుకుని ప్రాపర్గా 21 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. సెకండ్ స్టూడెంట్ డిఫరెంట్ స్టైల్లో 7 వేస్ ఫాలో అయ్యి 21 డేస్లో ఇంగ్లీష్ మొత్తం నేర్చుకున్నాడు. ఫైనల్గా ఇంటర్వ్యూ రౌండ్ రిజల్ట్ చూస్తే స్టూడెంట్ 1 సెలెక్ట్ కాలేదు. కానీ స్టూడెంట్ నెంబర్ 2 మంచి మార్క్స్తో సెలెక్ట్ అయ్యాడు. మరి స్టూడెంట్ 2 ఫాలో అయిన ఆ 7 స్టెప్స్ ఏంటి చూద్దాం పదండి. సరే, ఇక టాపిక్లోకి వెళితే, భయ్యా ఆ 7 స్టెప్స్ ఏంటో చెప్పవా? మా ఇంగ్లీష్ చాలా స్ట్రాంగ్ చేసుకుందాం అనుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారు కదా. అవి నేను తప్పకుండా చెప్తాను. కానీ దానికంటే ముందు నాదొక ప్రశ్న. ఎప్పుడైనా ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ బాగా చదవగలవు, నీకు బాగా అర్థమవుతుందని కానీ గట్టిగా చదువుతున్నప్పుడు ఎక్కడో ఏదైనా వర్డ్ దగ్గర తడబడతావు, లేదంటే నేను ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని మనసులో అనుకుంటావు. కానీ మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు నీ నోటి నుంచి ఒక్క ముక్క ఇంగ్లీష్ కూడా రాదు. నీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ వీడియో కింద ఎస్ అని కామెంట్ చేయి. స్టూడెంట్ నెంబర్ 2 ఫాలో అయిన ఆ 7 స్టెప్స్ను నువ్వు ఒక 21 రోజుల వరకు ఫాలో అవ్వాలి. వీటిలో ఫస్ట్ స్టెప్ లిజనింగ్. స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించే విధానం సరైంది కాదు. ముందుగా గ్రామర్ చదవమంటారు, తర్వాత డిక్షనరీ చూసి వర్డ్స్ నేర్చుకోమంటారు. ఆ తర్వాత మాట్లాడడం అన్నది నేర్చుకోవచ్చని చెప్తారు. ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తూనే ఉన్నాను. ఇదే విధంగా నేర్చుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు. ముందు మీరు నేర్చుకోవాల్సింది లిజనింగ్. ఇంగ్లీష్ మూవీస్ చూడండి, ఇంగ్లీష్ సిరీసెస్ చూడండి, క్రికెట్ చూడండి, న్యూస్ చూడండి. మీరు ఏది చూడాలనుకున్నా కింద సబ్ టైటిల్స్లో దాన్ని అర్థం చేసుకుంటూ ఉండండి. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు హిందీ కానీ ఏ రీజనల్ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నది మనం వింటున్నప్పుడే కదా మనం నేర్చుకోగలిగాం. అంటే మనం విన్నది మన మైండ్లోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యి అర్థం చేసుకుని అది నేర్చుకోగలుగుతాం. అంతేగాని ఎవరు నీకు ఆ లాంగ్వేజ్ని నేర్పించలేదు కదా. సో లిజనింగ్ అనేది మొట్టమొదటి స్టెప్. ఇక సెకండ్ స్టెప్ డైలీ 10 minutes ఎక్సర్సైజ్. ఫోకస్ ఆన్ వర్డ్స్. ప్రతిరోజు 10 నిమిషాలు 21 రోజులు తప్పకుండా చేయాల్సిన ఒక ఫన్నీ ఎక్సర్సైజ్ చెప్తాను. మీరు ఒక రూమ్లోనో లేకుంటే ఎక్కడున్నా ఒక 10 నిమిషాలు కూర్చొని మీ చుట్టూ ఉన్న వస్తువుల్ని గమనించి వాటిని ఇంగ్లీష్లో చెప్పడం ప్రాక్టీస్ చేయండి. మీరు స్టడీ రూమ్లో ఉన్నారనుకోండి, దెర్ ఈజ్ ఎ టేబుల్, దెర్ ఈజ్ ఎ పెన్, దెర్ ఈజ్ ఎ ఫ్యాన్, దెర్ ఈజ్ ఎ కప్బోర్డ్. ఈ విధంగా 10 నిమిషాల పాటు అక్కడ ఉన్న అన్ని వస్తువుల గురించి మాట్లాడండి. స్టూడెంట్స్, రేపటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలి కాబట్టి ఈరోజు పూర్తిగా ఒక లైన్ నేర్చుకొని మాట్లాడడం మొదలు పెడతాను అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. మనం చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ స్టెప్ రీడింగ్. యూజ్ 3 సెన్సెస్ ఆఫ్ బ్రెయిన్. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే బ్రెయిన్ని ఉపయోగించాలి. మనం సెన్సెస్ అన్నీ యూజ్ చేసినప్పుడే బ్రెయిన్ నేర్చుకోవడం మొదలు పెడుతుంది. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అది గట్టిగా బయటకు చదవాలి. గట్టిగా చదవడం వల్ల అది మన సెన్సెస్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి మనం త్వరగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఎప్పుడు టైం దొరికినా మీ గదిలోకి వెళ్ళి ఇంగ్లీష్ని గట్టిగా చదవడం మొదలు పెట్టండి. అది మెల్లమెల్లగా మీ బ్రెయిన్లోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యి మీరు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ పిక్చర్ మెథడ్. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఈ సమయంలో కూడా మీరు నేర్చుకోవచ్చు. మీ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపించింది కదా, ఈ ఇమేజ్లో కనిపిస్తున్న వాటిని ఇంగ్లీష్లో చెప్పండి. ఐ కెన్ సీ ట్రీస్, ఐ కెన్ సీ మౌంటైన్స్, ఐ కెన్ సీ ఏ సన్. ఇలా మీకు కనిపించిన ప్రతి దాని మీద మీరు ఇంగ్లీష్ని ప్రయోగించండి. కావాలంటే ఈ వీడియోని పాజ్ చేసి ఈ ఇమేజ్ చూసి దానిలో కనిపించిన ఒక్కొక్క దాని మీద సెంటెన్స్ ఫామ్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ని తెలుసుకొని మాట్లాడాలి. ఇదే కాకుండా ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఇది నేను కూడా ప్రాక్టీస్ చేశాను, మీరు కూడా చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు ఆ రోజంతా మీరు చేసిన పనులు గుర్తు చేసుకుని ఇంగ్లీష్లో మీకు మీరు చెప్పుకోండి. టుడే ఐ వోకప్ ఇన్ ద మార్నింగ్, ఐ గాట్ రెడీ, ఐ వెంట్ టు స్కూల్, ఐ వెంట్ టు ట్యూషన్ అనుకుంటూ అన్నీ మీకు మీరే చెప్పుకోండి. మీరు బ్రోకెన్ ఇంగ్లీష్లో అనుకున్నా పర్లేదు, అంటే ముక్కలుగా మాట్లాడినా. కానీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇది 21 రోజులు తప్పకుండా చేయాలి. ఎక్కడా మిస్ కాకూడదు. ఈ ప్రాసెస్ వల్ల మీ ఇంగ్లీష్ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా మాట్లాడాలి, ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలనేది తెలుస్తుంది. ఇక ఫిఫ్త్ స్టెప్ పెన్ అండ్ పెన్సిల్ ట్రిక్. ఇంగ్లీష్ క్లియర్గా మాట్లాడలేని స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్.
నేను ఇంగ్లీష్ క్లియర్గా మాట్లాడలేను అని అనుకునే వాళ్ళను ఎంతోమందిని చూశాను. ఒక పెన్ను కానీ పెన్సిల్ని కానీ తీసుకుని మీ టీత్ మధ్యలో పెట్టి ఇంగ్లీష్ ఓవెల్స్ AEIOUలను గట్టిగా అంటూ ఉండండి. ఈ విధంగా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు క్లియర్గా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. హిందీ లేదా మన రీజనల్ లాంగ్వేజెస్ ఈజీగా మాట్లాడడం మన అంగుటికి అలవాటు లేకపోవడం వల్ల ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడలేరు. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది అలవాటు అవుతుంది. మీ నోటికి ఎక్సర్సైజ్ అవుతుంది. పబ్లిక్గా ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలనుకున్నా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, తడబడకుండా, నాలిక మడత పడకుండా ఉంటుంది. సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ 6th స్టెప్ మిర్రర్ మెథడ్. ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ విన్నాము, చదివాము, కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేసేసాం. ఇంగ్లీష్ క్లియర్గా మాట్లాడడం నేర్చుకున్నాం కూడా ఎంతో కొంత. ఇక ఈ మిర్రర్ మెథడ్తో ఒక ఎక్సర్సైజ్ నేను చేసి చూపిస్తాను. ఒక సెంటెన్స్ని 2 విధాలుగా మాట్లాడి చూపిస్తాను. ఈ రెండిట్లో ఏ పద్ధతి మీకు నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, హాయ్ మై నేమ్ ఈజ్ ప్రశాంత్. సెకండ్ ఎగ్జాంపుల్, హాయ్ మై నేమ్ ఈజ్ ప్రశాంత్ కీరా. ఇందులో ఏది బాగుంది? ఆబ్వియస్గా సెకండ్దే కదా. మొదటి దానిలో రెండవ దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. కేవలం హ్యాండ్ మూమెంట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే. ఎటువంటి ఇంటర్వ్యూకి వెళ్ళినా, లెక్చర్స్ కానీ, స్పీచెస్ కానీ, పబ్లిక్ ఇంటరాక్షన్స్లో కానీ మన హ్యాండ్ మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ని సరైన పద్ధతిలో మాట్లాడాలి. దీనికోసం మిర్రర్ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. అంటే మీరు మాట్లాడుతున్న దానికి మీ భావాలకు సంబంధం ఉండి తీరాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు తెలుస్తుంది. మీకు ఎప్పుడు టైం దొరికినా కూడా మిర్రర్ ఎదురుగా నిల్చుని ఇంగ్లీష్లో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడండి. మీరు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారో, మీ బాడీ లాంగ్వేజ్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నారో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 7th స్టెప్, కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. మనం మొట్టమొదట మాట్లాడుకున్న స్టూడెంట్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఇద్దరిని గమనిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పెద్ద డిఫరెన్స్ కాన్ఫిడెన్స్. స్టూడెంట్ నెంబర్ 1కి కాన్ఫిడెన్స్ లేదు, కానీ స్టూడెంట్ నెంబర్ 2లో మాత్రం కాన్ఫిడెన్స్ పుష్కలంగా ఉంది. దీన్ని ఒక మంచి స్టోరీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక షూ షాప్లో ఒక ఆయన పనిచేస్తుండేవాడు. ఆయన ఎంత చక్కగా మాట్లాడేవాడంటే అక్కడికి ఎవరు వచ్చినా కూడా షూ కొనకుండా వెనక్కి వెళ్ళేవారు కాదు. అతనికి ఒక 15 రోజులు ఇంగ్లీష్ నేర్పించారు. 15 రోజుల తర్వాత అందరికంటే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో చదువుకోలేదు. అటువంటిది కేవలం 15 రోజుల్లో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. లాంగ్వేజ్ కంటే కాన్ఫిడెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు అందరికీ అర్థమైంది. ఆయన హిందీలో చక్కగా మాట్లాడేవాడు. అటువంటి వ్యక్తికి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే సరిపోయింది. ఆయన కాన్ఫిడెన్స్ వల్ల భాష అతనికి తేలిగ్గా అనిపించింది. నువ్వు ఇంగ్లీష్ని ఎలాగైనా మాట్లాడు, అది బ్రోకెన్ ఇంగ్లీష్ అయినా మాట్లాడు, వితౌట్ గ్రామర్ అయినా మాట్లాడు, ఏ విధంగా మాట్లాడినా కూడా కాన్ఫిడెంట్ అనేది ముఖ్యం బిగులు.